నమస్తే, వెల్కమ్ టు మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్. రజనీకాంత్ దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ ఉన్నటువంటి నేత. అంతేకాదు అటు రాజకీయాలు కూడా వస్తాయని చెప్పారు. తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేయడం మొదలెట్టారు. రోబోట్ 2 సినిమా అంతంత మాత్రంగా ఆడి ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆ స్థాయి విజయాలు రాకపోవడంతో పెద్దగా హిట్ కాని సినిమాగా మారిపోయింది రజనీకాంత్ పరిస్థితి. ఏదో ఓపెనింగ్స్ ఆ స్థాయి రేటింగ్స్ వచ్చిన లింగా సినిమా అయితే అంతకంటే ఇంకా దారుణమైన రేటింగ్స్ రావడం, అసలు అతని తర్వాత తన ఇక సినిమాల నుంచి తప్పుకుంటున్నాడన్న సందర్భంలో ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తారు. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో క్రికెట్ స్టోరీ బేస్గా రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడు. దీనికోసం లాల్ సలాం అనే పేరుతో చేస్తున్నారు. ఇది ముస్లిం భావజాలానికి సంబంధించినటువంటి పేర్లు. సరే, వీళ్ళ కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పేరు పట్టుకుని రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇందుకు సాంగ్స్ ఏఆర్ రెహమాన్ చేయడము, మంచి మంచి రైటర్స్ని మంచి వాళ్ళనే పెట్టుకున్నారు, అందరూ బాగానే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్క విషయం చెప్పుకోవాలి. ఒక విషయంలో రజనీకాంత్ అద్భుతాలు చేయకపోతే మాని ప్రేక్షకులకి ఆనందాన్ని పంచితే ఆ సినిమా హిట్ అవుతుంది. ఇక్కడ ఒకళ్ళు అద్భుతాలు ఏదో జరగాలనుకోవట్లేదు, కాకపోతే ఆనందాన్ని పంచి పర్లేదు యాక్షన్తో కానీ లేకపోతే స్టైల్తో కానీ ఆ సినిమా కాస్త మోటివ్గా మార్చి ఒక ఎలివేట్ చేయగలిగితే స్టోరీని సినిమా హిట్ అవుతుంది. కొంత మాస్గా ఉంటే ఆ సినిమా సూపర్ అవుతుంది. అందుకే ఇక్కడ ట్రెండీగా ఉన్నటువంటి సినిమాని ఇప్పుడు ఎంచుకున్నారు. టాపిక్ ఏంటంటే క్రికెట్. ఈ క్రికెట్ మీద సినిమా చేయబోతున్నారు. ఇక్కడ చేసే సందర్భంలో దేనికోసం చేస్తున్నారు, ఎందుకు, ఈ కథా నేపథ్యంలో చుట్టూనే నడుస్తూ ఉంటుంది. ప్రధాన హీరోగా తను ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళ స్టోరీ ఎవరిది తీసుకున్నారు అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే దీనికి సంక్రాంతి సినిమాకి రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే షూటింగ్ ఆలస్యం అవడంతో దీన్ని కాస్త తీసుకెళ్ళి సమ్మర్లో వేసేశారు. సమ్మర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తామని అంటున్నారు. అయితే ఉగాది కన్నా కావచ్చు, లేకపోతే సమ్మర్కి లాంగ్ టర్మ్ గ్యాప్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. సరే, ఇక్కడ ఇలా ఉండగా సంక్రాంతి సీజన్లో రజనీకాంత్ లేడు. ఇప్పుడు రాబోతున్న తెలుగు ఇండస్ట్రీలో అయితే 2-3 సినిమాలు ఉన్నాయి. నాగార్జునతో ఉంది, అదేవిధంగా మహేష్ బాబుతో ఉంది, ఇంకొంత బాలకృష్ణ ఏదో వస్తారో తెలియదు, ఇప్పుడు మార్కెట్ ఇంకా క్లియర్ కాలేదు. కానీ ఇలాంటి సినిమాలు ఇప్పుడు అన్నీ ఉండడంతో ఈ గ్యాప్లో కూడా రజనీకాంత్ వస్తుంటే సినిమా థియేటర్ గట్టిగా ఉండేది. అంతేకాదు ఇక్కడ లోకల్తో పాటు పాన్ ఇండియా మూవీగా మారేది. తద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి తెలుగు సినిమాలు ఇవి కూడా పాన్ ఇండియా రేంజ్లో లేవు. తద్వారా రజనీకాంత్ అనేటువంటి వ్యక్తి వచ్చేటువంటి ఫేమ్తో ఈ సినిమా కనుక వచ్చి ఉంటే తగ్గాఫర్ పోటీ ఉండేది. సంక్రాంతికి లాల్ సలాం సినిమా వస్తే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అదేవిధంగా రజనీకాంత్ అంటే అందరికీ తెలుసు, గ్రామాల నుంచి మొదలు పెడితే బిగ్ సిటీస్ వరకు అందరికీ ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. తన సినిమా ఇప్పుడు ప్రజలకి వస్తే ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే కొంత ఇప్పుడు క్రికెట్ బేస్తో వస్తున్న ఈ ఫిలిం జనాన్ని బాగా ఎంటర్టైన్ చేయగలుగుతుందని ఫీల్ అవుతున్నారు. చూడాలి, ఇంతవరకు ఫెయిల్ అయినటువంటి 2 సినిమాల నుంచి తనేం నేర్చుకున్నాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఇదే ఒక బిగ్ ఇష్యూతో ఉంది. ఎందుకంటే వరుసగా 2-3 సినిమాలు పోయాయి కాబట్టి ఇప్పుడైనా చాలా హార్డ్ వర్క్ చేయడం, ప్లస్ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ సినిమాకి. ఇదే ప్రధాన కారణం సినిమా మంచి క్వాలిటీ రావడానికి. మంచి సినిమా రావాలని ఆశిద్దాం. ఇలాంటి సినిమాల గురించి లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్.